అమ్మవారి ఆశీస్సులతో సర్వం సుభిక్షంగా ఉండాలని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వర్చ విఠల్ నాయక్ పేర్కొన్నారు. ఆదివారం తాండూరు పట్టణం ఆదర్శ నగర్లో కొలువుదీరిన శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వర్చ విఠల్ నాయక్ కమిటీ సభ్యులతో కలిసి ఆలయంలో కొలువైన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులను ఉద్దేశించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్చ విఠల్ నాయక్ మాట్లాడుతూ గత 21 నెలలుగా ప్రతి అమావాస్యను పురస్కరించుకుని అమ్మవారి ఆలయ సన్నిధిలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న అల్లంపల్లి ప్రకాష్ కుమారి నరసింహులను అభినందించారు. అమ్మవారి ఆశీస్సులు పట్టణ ప్రజలపై నిరంతరం ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో ప్రతి నెల అమావాస్య రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి ప్లేట్స్ ఇదైతే ఈరోజు తాండూరు పట్టణంలో ఆదర్శ నగర్లో వెలిచిన కట్టమైసమ్మ అమ్మవారు ఆశీర్వాదంతో గత సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి గత ప్రకాష్ గారు ఇక్కడ నరసింహ గారు మరి వాళ్ళు ఏం చేస్తారో ఎవరు తెలియదు కానీ అన్న మన మిత్రుడు అన్నవాడు అయితే అమ్మవారి ఆశతో వాస్తవంగా నాగమ్మ కూడా ఉంది. వాస్తవంగా మనము ఎవరికన్నా మన చుట్టాలు మన ఇంటికి వస్తే కూడా ఒక పూట అన్నం పెట్టాలంటే కూడా ఇంట్లో కూడా మరి వాళ్ళు పెట్టాలన్నా లేదా హోటల్కి తెప్పి అంటే కానీ అసోటి సమయం లోపల కూడా మరి ఈరోజు వాళ్ళు పాపం రాత్రి పౌలు కష్టపడి మరి ఏ చేసినా అమావాస్య నాడు అందరూ ఇంకోటి ఇక్కడ అమ్మవారు స్టార్టింగ్ నాడు 20 మంది వచ్చేవాళ్ళు స్టార్టింగ్ నాడు 2 సంవత్సరాల కిందట. మరి అమ్మవారి దయ వలన అమ్మవారి అందరి ఆశ వలన ఈరోజు భక్తులు కూడా చాలామంది వచ్చారు. అయితే ఈరోజు ఏంటంటే ఆదివారము అమావాస్య సంవత్సరాల 2 సార్లు వస్తుంది, ఎక్కువ రాదు. అసోంటి అమావాస్య ఈరోజు అమావాస్య ఉంది కాబట్టి ఈరోజు నుంచి 1 నెల వరకు మన హిందువులు కూడా అందరూ సాంప్రదాయం ప్రకారం మన ఇంట్లో కూడా అంతా సాఫ్ సఫాయి చేసుకొని మరి మందు తాగవలసిన వాళ్ళు మటన్ తినవలసిన వాళ్ళు ఈ 1 నెల ఎవరు ముట్టరు చేయరు. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం చెప్తున్నాం కాబట్టి అసోంటి శ్రావణ మాసంలో కూడా ఈ అమావాస్య రావడం చాలా అదృష్టము. మరి ఈరోజు మొన్న కూడా కనీ విని ఎరిగిన రీతిలో కూడా గుడి కట్టిన తర్వాత ఫస్ట్ బోనం మరి మొన్న కూడా చాలామంది మరి ఇది ఆదర్శ నగర్లో కూడా చాలామంది వచ్చారు. మరి అమ్మవారు కూడా బోనం ఎక్కించారు కాబట్టి ఒకటి మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా ముఖ్యం కాదు, ఎంత బిల్డింగ్ ఉన్నా ముఖ్యం కాదు. ఒక పూట అన్నం పెడితే మనకు ఎంతోమంది యాడ్ చేసుకోరు కాబట్టి మరి ఈ దానికి సహకరించే వాళ్ళు మన ప్రకాష్ కానీ నరసింహన్న కానీ మన దిలీప్ అన్న కానీ మరి మీరు కూడా మీడియా వాళ్ళు కూడా సహకరిస్తారు. మరి ఇంకొకటి ఏంటంటే మొన్న జరిగిన దొంగతనం కూడా పోలీసు వాళ్ళు చాలా కష్టపడి చకచక కష్టపడి ఇక్కడ సిఐ గారు కూడా దొంగలు కూడా పట్టేసుకున్నాడు. మరి వారి కూడా శుభాకాంక్షలు, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు కాబట్టి మరి వాళ్ళు కూడా మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇంత పెద్ద గుడి లోపల దొంగతనమైంది. మరి మొన్ననే నాకు సిఐ గారు ఫోన్ చేసి చెప్పారు, విఠల్ నాయక్ మీరు అన్నారు కాబట్టి మేము దొంగలు కూడా పట్టుకున్నామని చెప్పారు కాబట్టి మరి వాళ్ళు కూడా ధన్యవాదాలు. మరి ఇక్కడ వచ్చే భక్తులు కూడా
ఇంకెవరైనా నా నుంచి కూడా అన్న నేను 500 ఇస్తా, ఒక 1000 రూపాయలు ఇస్తా, ఒక తంచి బియ్యం ఇస్తా, నూనె ఇస్తా, ఏమిచ్చినా అమ్మవారి పేరు మీద వేయాలి. అమ్మవారితోనే మరి ఆశ్రయం తీసుకోవాలి. మరి వాస్తవంగా ఇక్కడ ఆదర్శ నగర్ లోపల మరి చాలామంది భక్తులు కూడా రోజుకు పెరుగుతున్నారు. దాంతోపాటు చాలామంది భక్తులు కూడా వస్తారు. కాబట్టి ఈదొక అమాసకు ఏ రకంగా అయితే అన్నదానం చేస్తున్నారో ప్రతి అమాస కూడా ఇదే రకంగా సాగాలని కోరుకుంటూ జై కట్టమైసమ్మ జై. ఆదర్శ నగర్ పాతకుంట అమ్మవారి గుడి కాడ ప్రతి అమాస లోపల సహకరిస్తున్న మన ఏఎంసీ మాజీ చైర్మన్ గారు, మిగతా పెద్దలందరూ ఇచ్చేసి మా భుజం తట్టి ముందుకు నడిపిస్తున్నారు. అందుకని ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి నెలలో జరుగుతుందని మేము మనవి చేసుకుంటున్నాం. మా దగ్గర జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో ప్రముఖంగా ప్రతిసారి మా అన్న కంటిన్యూగా అటెండ్ అయ్యి అందరు ప్రోత్సహించుకుంటూ అందరికీ ముందుకు నడిపిస్తున్న విఠలన్న గారికి ఫస్ట్ ధన్యవాదాలు. ఇంకోటి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్న నరసింహులు గారికి మరియు ప్రకాష్ గారికి మళ్ళీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. మీరందరూ ఉన్నప్పుడే మా సహకారం కవరేజ్ చేస్తున్నందుకు చాలా సంతోషం. మీ అందరు కూడా ధన్యవాదాలు. ఈరోజు తాండూరులోని మైసాదేవ గుడి దగ్గర ప్రతి అమావాస్య కన్నదానం నిర్వహిస్తారు. అలాగే విఠలన్న గారు అలాగే కొందరు ఈ విధంగా ప్రతి ఒక్కరు సహకరించడం వల్ల ప్రతి అమావాస్య పెడుతూ ఉంటే చాలా మంది అన్నదానందరూ తింటుంటారు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది కాబట్టి దాన్ని చేయడం చాలా గొప్ప విషయము. అలాగే విఠలన్న గారికి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి తెలియజేస్తుంది. ఈరోజు తాండూరు పట్టణంలో ఆదర్శ నగర్లో వెలిచిన కట్టమైసమ్మ అమ్మవారు ఆశీర్వాదంతో గత 2 సంవత్సరాల నుంచి గత ప్రకాష్ గారు, ఇక్కడ నరసింహులు గారు మరి వాళ్ళు ఏం చేస్తారో ఎవరు తెలియదు. కానీ అన్న మన మిత్రుడు అన్న కూడా అయితే అమ్మవారి ఆశతో వాస్తవంగా నాగమ్మ కూడా ఉంది. వాస్తవంగా మనము ఎవరికన్నా మన చుట్టాలు మన ఇంటికి వస్తే కూడా ఒక పూట అన్నం పెట్టాలంటే కూడా ఇంట్లో కూడా మరి వాళ్ళు పెట్టాలన్నా లేదా హోటల్కి వెళ్ళి తెప్పి అంటే కానీ అసలు సమయం లోపల కూడా మరి ఈరోజు వాళ్ళు పాపం రాత్రి పగులు కష్టపడి మరి ఏం చేసినా అమావాస్య నాడు అందరూ ఇంకోటి ఇక్కడ అమ్మవారు స్టార్టింగ్ నాడు 20 మంది వచ్చేవాళ్ళు. స్టార్టింగ్ నాడు 2 సంవత్సరాల కిందట మరి అమ్మవారి దయ వలన అమ్మవారి అందరి ఆశ వలన ఈరోజు భక్తులు కూడా చాలామంది వచ్చారు. అయితే ఈరోజు ఏంటంటే ఆదివారం